మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అత్యంత ముఖ్యముగా మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సంఖ్యాకాండము 23వ అధ్యాయము మరి 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం, చూడండి. 20వ వచనంలో, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన దీవించెను, దానిని మార్చలేను. ఇది నేను దానిని మార్చలేను. ఎవరితో అన్నారంటే బాలాకుతోటి బిలాము అన్నమాట. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజల్ని శపించటం కోసం బాలాకు బిలాము అనే ప్రవక్తని పిలిపించాడండి. పిలిపించినప్పుడు బిలాము తనకి తెలియకుండానే వారిని ముమ్మారు దీవించేశాడు. దీవించేసిన తర్వాత ఇక వారు దీవించబడిన ప్రజలు వారిని వాళ్ళ దీవెన్ను మార్చటం నా వల్ల అయితే కాదు, నీ ఇంటి అంటే ఇంటెడు అంటే ఇంటిని, నీ ఇల్లు అంత బంగారం వెండి నాకు ఇచ్చినా సరే దేవుడు చేసిన దాన్ని నేను మార్చలేను. వారి దీవెన్ను మార్చటం నా వల్ల కాదు. నువ్వు నన్ను ఎంత ఘనపరచాలని చూసినా, నాకు ఎంత వెండి బంగారం ఇవ్వాలని చూసినా, ఆల్రెడీ వాళ్ళు దీవించబడిన జనాంగం, వీఆర్ బ్లెస్డ్ పీపుల్. సో నేనేం చేయలేను. నా నోటిని నేను ఎంత నువ్వు చెప్పినట్లు మరల్చుకోవాలని చూసినా సరే అది నా వల్ల కావటం లేదు. సో దీనిని మార్చటం నా వల్ల కాదు. అంటే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు. దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనేనండి. అందుకే మరి దావీదు గారు అన్నారు, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం ప్రభువా అన్నాడు. అదేవిధంగా ఈరోజు నీకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు. నీవు దీవించబడినటువంటి నేను దాన్ని మార్చలేను అని ఏ విధంగా అయితే బిలాము బాలాకుతో అన్నాడో ఆ విధంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ దీవెనను ఎవ్వరూ మార్చలేరు. నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ మీద చెడ్డ ప్రచారాలలో చేస్తున్నారా, నీ మీద బురద చల్లాలని చూస్తున్నారా, నిన్ను అవమానిస్తున్నారా, ఎలాగైనా సరే వీళ్ళని వీరిలో ఏదో ఒకటి మేము తప్పు చూయించాలి అని నీ మీద అలా గురిపెట్టి ఉన్నారా, నిన్ను ఏ విధంగా అయినా సరే నీ మీద చెడ్డ పేరు లేదా చెడ్డ ప్రచారాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయా, నీ దీవెన్ను ఎలాగైనా దొంగిలించాలని చూస్తున్నారా? బట్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు. ఈరోజు మనందరికీ నిజంగా ఇది నాకైతే ఎంతో హృదయాన్ని సంతోషపరిచినటువంటి వాగ్దానం. మనం దీవించబడుతూ ఉన్నప్పుడు ఆయన దీవించాడంటే ఇంకా దీవెన్ని ఎవ్వరూ మార్చలేరండి. మనం ఎదుగుతున్నామంటే మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. కనుక ఆధ్యాత్మికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, కుటుంబ పరంగానైనా, సామాజికంగానైనా, నీ వృత్తిలోనైనా, నీకు ఇచ్చిన ఉద్యోగంలోనైనా, నీ పనుల్లోనైనా, రైతులు పంట పొలం దీవించబడుతుందంటే, అది అభివృద్ధి చెందుతుందంటే అది ఏ చీడపేడ ఏమి చేయలేదండి. సో ఆయన దీవెన అనేది ఎన్నటెన్నటికీ మార్చబడని దీవెన. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ఘనమైన తండ్రి, అయ్యా, నీవు దీవించబడిన ప్రజలము ప్రభువా, నీ రక్తములో కడగబడిన ప్రజలము ప్రభువా, అయ్యా, మా మీద ఏ దుష్టుడు, ఏ అపవాది ఎటు నుండి ఏ విధంగా ఎన్ని మాయోపాయాలు, కపటోపాయాలు, వాడి తంత్రాలు ఎన్ని ఉన్నను అవి ఏమి చెల్లుబాటు కావని నీవిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎన్నో చెడ్డ ప్రచారాలు, ఎన్నో భయంకరమైనటువంటి నాయన దూషణ మాటలు, భయంకరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి నాయన హేళనలు, అపహాస్యము, ఇవన్నీ కూడా మమ్మల్ని ఏమి చేయలేవని నీ బిడ్డలకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను ప్రభా. అయ్యా, ఎంతో మంది వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. భయంకరమైనటువంటి వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. మారు మనసు లేక నాయన యవ్వనస్తులు భయంకరమైనటువంటి అలవాట్లలో ఉన్న వారికి విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి
దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా. ఆడపిల్లలపై జరిగే భయంకరమైన అగాధ్యాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వరదల్లో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకయ్యా, వారు ఎంతైతే పోగొట్టుకున్నారో అంత వారు తిరిగి పొందుకోవాలయ్యా యేసు నామంలో తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే వారి ఆప్తులను పోగొట్టుకున్న వారు ఉన్నారో అయ్యా, వారికి దుఃఖ నివారణ కలుగునట్లు నాయన మీరే వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.